హలో హాయ్ అత్తలు మామలు అందరూ ఎలా ఉన్నారు? వచ్చేసాడు ఎడారి యాత్రికు మళ్ళీ ఒక వీడియోతో మీ ముందరకు వచ్చేసాడు అనమాట. ఈరోజు ఏంటంటే పండగ రోజు ఏదో అందరి దగ్గర మన ఇండియా వాళ్ళు ఇక్కడ పనిచేస్తాడు కోయట్లో ఒక సంతకం పెట్టించుకుందాం, అదే ఆటోగ్రాఫ్ తీసుకుందాం అనుకుంటే వాళ్ళదేమో సంతకం తీసుకొని కోట్లు రాబరి చేస్తామని చెప్పి అందరూ తిరస్కరించారనమాట. ఎవరు కానీ మన చూద్దాంలే ఏదో మరి వచ్చేసినామండి ఎడారి యాత్రికులు వచ్చేసినామండి. మాల్యా బీచ్లోకి వచ్చినామండి. ఇప్పుడైతే మన మాల్యా బీచ్లోకి వచ్చి అలా సముద్రం పక్కకు పోయి సముద్రంలో ఫోటో తీసుకొని ఎట్లుంటుంది ఏమైనా కళ్ళజోడు పిట్టలు పట్టి టోపీ ఒకటి పెట్టుకొని అలా సముద్రం పక్క ఫోటో తీసుకుంటా ఉండము. ఇప్పుడంటే క్రౌడ్ బాగానే ఉంది, ఇంకా వచ్చారేమో చూద్దామని చెప్పి వెయిట్ చేసిన మేడ. అందుకే సరే ఇంకా ఖాళీగా ఎందుకు ఉండాలి, సముద్రం ఉంది కదా, సముద్రం ఫోటో తీసుకుంటే సముద్రం మనకు చాలా ఇష్టం కదా, సముద్రం చూసేవాళ్ళు చాలామంది ఉంటారు అనే రకంలో ఈ సముద్రం తీసేసినమాట. నా వెనక పక్క ఉండేదంతా వీళ్ళంతా క్రౌడ్ అనమాట. ఇప్పుడే జనాలు పెరుగుతానమాట, క్రౌడ్ బాగా పెరుగుతుందన్నమాట. చూద్దాం ఇంకా ఇప్పుడు 3:30 కదా, సాయంత్రం టైం అయింది, ఇంకా కాసేపు ఆగుదామని చెప్పి నేను అలా ఎన్ని రాళ్ళు అవన్నీ వేస్తారు కదా సముద్రాల పక్క, అన్ని కొంపలు కొట్టుకొచ్చిన రాళ్ళు కాదులే, గింపలకు కొట్టేసి పాత బిల్డింగ్లు అవి కొట్టేసి తయారు చేసిన కంకర రాళ్ళన్నీ ఆడ బారేసినారు. నా వెనక పక్క ఉండేదంతా క్రౌడ్ వచ్చాను, చేరుకుంటారు, ఒక్కొక్కరు నడుచుకుంటూ వచ్చాను పోతాను. ఎంతమంది వచ్చారో చూద్దామని చెప్పి ఆగినాము. ఇంకైతే ఇప్పుడు ఈ క్లౌడ్లో నేను పక్కకు పోయి ఇంకా చూద్దాం, మీకు చూపించా, ఆటోగ్రాఫ్ అడిగేది చూపించా. చూడండి ఇదో ఇప్పుడు బ్యాగ్ ఒకటి తగిలించుకొని మంకీ క్యాప్ ఒకటి పెట్టుకొని ఇది ఒక చేతిలో పెన్ను ఒక చేతిలో బుక్ పట్టుకొని కనపడిన వాళ్ళను ఒక్కొక్కరిని సంతకం అడుక్కుంటా పోతాండ. అదే ఆటోగ్రాఫ్. మీ దివ్యమైన హస్తాలతో ఒక ఆటోగ్రాఫీ అంటే బాగా ఈయన అడిగితే ఈయన కూడా తిరస్కరించిండు అనమాట. ఎర్రసొక్క ఆయన లేదండి అంటే వెళ్ళిపోతున్నాడు. అప్పుడే అనుకునే మనసులో ఏందబ్బా ఆయన మనం ఏమన్నా ఆటోగ్రాఫ్ అడిగితే వాళ్ళది ఏమైనా కోట్లు ఏమన్నా రాబడి చేస్తామా, లేం కదా, అది బ్యాంక్ కూడా కాకపోయినా అనే రకంలో ఆలోచించుకుంటా ముందుకు సాగిపోతాడా. అడుగుతా అంటే ఎవరు పెట్టలే. అందులో సంతకాలు పెట్టింది ఎవరు అంటే ఇద్దరు ధైర్యంగా ఎవరు పెట్టినారంటే ఇద్దరు ఆడవాళ్ళు పెట్టినారు. చూడు ఇద్దరు ఆడవాళ్ళు పెట్టినారు. వాళ్ళ ధైర్యానికి ఒప్పుకోవచ్చబ్బా ఈ సంతకం పెట్టిన దానికి. ఎందుకంటే అడుగుతానే సంతకం ఇచ్చేసింది అనమాట. ఇదంతా క్లౌడ్ ఇప్పుడు పెరిగిపోయింది అంటే ఇది ఎక్కడంతా లెక్క. ఇప్పటికి కొంచెం ముందుకు పోతానే ఇదంతా మన వాళ్ళంతా ఎక్కువ కలిసే ప్రాంతం ఏదంటే ఇదే మాల్యాలో పార్కులో బీచ్ దగ్గర ఎక్కువ కలిసే ప్రాంతం ఏదంటే ఈత చెట్టు కాడ ఒక చిన్న కొంప మాదిరి ఉంటుంది. అది స్టాచ్యూ మాదిరి దాంట్లో ఉంటారనమాట. ఇంకెక్కడికైనమాట ఎప్పుడు శుక్రవారం కానీ పండగ కానీ ఎప్పటికైనా వాళ్ళ ఫ్రెండ్స్తో బంధువులతో ఒకే ఊరు వాళ్ళతో కలుసుకొని ఇదో ఈ మాదిరి కూర్చొని అన్నాలు తెచ్చుకొని కింద ప్లేట్ పెట్టుకొని తెచ్చుకునేవి తింటా సరదాగా మాట్లాడుకుంటా కష్ట సుఖాలు చెప్పుకుంటూ ఉంటారు. ఈ కష్ట సుఖాలు చెప్పుకునేటప్పుడు పోయి ఏదైనా బుక్ ఇచ్చి ఒక ఆటోగ్రాఫ్ ఇచ్చారా ప్లీజ్ అంటే ఒక్కరు ఆటోగ్రాఫ్ ఇవ్వలే. మరి ఏమైందో మరి అంటే లాస్ట్ తింటామనుకున్నారో లేకపోతే లాస్ట్ కొట్టేస్తామనుకుంటారో ఏమో తెలీదు. ఇతర దేశంలోకి వచ్చినప్పుడు మన దేశంలో ఒక దేశంలోకి వచ్చి అన్న ఆటోగ్రఫీ అంటే ఎంత సంతోషంగా ఉంటుంది. ఒక ఆటోగ్రాఫ్ ఇచ్చేదానికి ఏమవుతుంది, ఆటోగ్రాఫ్ ఇచ్చే సంతోషం అంట. పలానా దేశంలో పోయినప్పుడు ఆ దేశంలో మన ఇండియా వాళ్ళు మనకు సంతకం పెట్టినారు, అదే ఆటోగ్రాఫ్ ఇచ్చినారు అనే కొంచెం సంతోషం ఉంటుంది అనమాట. సరే కానీ మర్చిపోకండి, మళ్ళీ కొత్త వీడియోతో ముందరకు వస్తూ ఉంటా. చూస్తూ ఉండండి ఎడారి యాత్రికుడి ఛానల్ని. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అంతవరకు మరి బాయ్, ఉంటానండి.